2014లో మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీని తీసుకురాబోయే ముందు అనేక మార్పుల్ని సైలెంట్గా జీఎస్టీకి అనుకూలంగా ప్రజలను తయారు చేసేదానికోసం అనేక మార్పులు తీసుకొని వచ్చారు. ఇది చాలామంది స్పెసిఫిక్గా గుర్తించడం లేదేమో నాకు అనిపిస్తున్నది. ఒకటి జనధన్ యోజన. జనధన్ యోజన ప్రకారం అత్యంత సామాన్యుడు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేది అలవాటు చేశారు, జీరో బ్యాలెన్స్. దాంతో అప్పుడు దాకా బ్యాంకు గడప తొక్కని వాళ్ళు, అప్పుడు దాకా బ్యాంక్ అంటే ఓఎంఐ ఎంత మనకెందుకని భయపడే వాళ్ళకి కూడా బ్యాంకు గడప తొక్కడము, బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయటము అలవాటు చేశారు. దాంతోపాటు విరివిగా ఏటీఎం కార్డులు ఇష్యూ చేసి ఎనీటైం మనీ డ్రా చేసుకునేటువంటి అలవాటు చేశారు. దాని తర్వాత మీరు ఒకసారి కానీ గమనించారంటే ఏప్రిల్ 2016లో యూపీఐ పేమెంట్స్ని ప్రవేశపెట్టారు భారతదేశ ప్రభుత్వం. ఇది ప్రపంచమంతా కూడా వెళ్తూ ఉన్నది. అది యూపీఐ పేమెంట్ ద్వారా క్యాష్ లేకుండా ఏదైనా కొనుగోలు చేసే అలవాటు ఎక్కడి నుంచి, పానీపూరి దగ్గర నుంచి వెజిటేబుల్స్ కొనే దగ్గర నుంచి బంగారు కొనేదాకా, కార్లు కొనేదాకా యూపీఐ పేమెంట్ ద్వారా, కార్డు పేమెంట్ ద్వారా కొనటం అలవాటైంది. ఈ అలవాటైన తర్వాత నవంబర్ 2016 నోట్ల బ్లాక్ మనీని బయటికి తీయాలని, నోటు వాడకాన్ని తగ్గించి ఆన్లైన్ పేమెంటు, నోట్లెస్ పేమెంట్ చేయాలి అనే అది అలవాటు చేయాలని చెప్పి 2016 నవంబర్లో నోట్ల రద్దు జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలకి మానసికంగా తయారయ్యారు. డబ్బు లేకుండా యూపీఐ పేమెంట్ ద్వారానో కార్డు ద్వారానో కొనడం అలవాటు. ఎప్పుడైతే యూపీఐ పేమెంట్ లేకపోతే కార్డు ద్వారా ఎక్కువ శాతం కొనటం ప్రారంభిస్తారో ఏ వ్యాపారస్తుడు కూడా ఆ బిల్లుని ప్రభుత్వాన్ని చూపించుకుని ఉండలేడు, ఎందుకంటే ఆ డబ్బులు నీకు బ్యాంకులో పడుతుంది కాబట్టి. సో అప్పుడు దాకా జరుగుతున్న ప్యారల్గా మన భారతదేశంలో రెండు వ్యవస్థలు జరుగుతుంటాయి, ఆర్థిక వ్యవస్థలు. బిల్లుతో జరిగే వ్యాపారం ఒకటి, బిల్లు లేకుండా జరిగే వ్యాపారం ఒకటి. సో ఈ బిల్లుతో జరిగే వ్యాపారం పెరిగింది, ఇప్పుడు బిల్లు లేకుండా జరిగే వ్యాపారం తగ్గింది, ఎందుకంటే ఎక్కువ మంది యూపీఐ పేమెంట్లు, కార్డు పేమెంట్లు చేస్తున్నారు కాబట్టి. ఆ విధంగా జీఎస్టీ జూలై 1, 2017 ప్రవేశపెట్టబోయే ముందు, దాని ముందు ఈ 3 రకాల కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే మోడీ ప్రభుత్వం జీఎస్టీని తీసుకొని వచ్చింది. ఇది ఈ తరమంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం. వ్యాట్ బదులే జీఎస్టీ వచ్చింది, కొత్తగా ట్యాక్స్ ఏమీ వేయలేదు, పేరు మాత్రమే మారింది. ఇది అలవాటు చేసే దానికోసం 3 రకాల మార్పుల్ని సమాజంలో తీసుకొని వచ్చి ఈ జీఎస్టీని ప్రవేశపెట్టారు. ఈ హిస్టరీని అందరూ తెలుసుకోవాలి. అవును సార్, అంటే జనానికి అలవాటు చేయడానికి స్టెప్ బై స్టెప్ ఒక్కసారిగా అంటే ప్రజలు కూడా కష్టం కాబట్టి స్టెప్ బై స్టెప్ అనేది వచ్చింది.